రేపల్లి టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో ఈ రోజు కార్మిక రైతు సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కులను హరించే విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేంద్రం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, అవి కార్మిక వర్గాన్ని బలహీనపరుస్తున్నాయని సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం సంపద సృష్టించే కార్మికులు, రైతులను పక్కనబెట్టి కార్పొరేట్లకు దేశాన్ని అప్పగిస్తున్నదని ఆయన అన్నారు. రైతు సంఘాలు ఢిల్లీలో చేసిన చారిత్రాత్మక పోరాటానిచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. లేబర్ కోడ్ల కారణంగా సంఘాలు పెట్టుకునే హక్కు తగ్గిపోతోందని, సమ్మెలపై ఆంక్షలు పెరుగుతున్నాయని, 8 గంటల పనిని 12 గంటలకు మార్చడం కార్మికులపై ఎంతటి భారమో వివరించారు. మహిళలను రాత్రిపూట పని చేయించే మార్పులు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అట్లానే ఒక సంఘం పెట్టుకోవాలంటే గతంలో కొంతమంది కార్మికులు గ్రూప్ గా ఏర్పడి లేబర్ డిపార్ట్మెంట్ కి 7 అర్జీదారులు ఉండి సంఘం పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు చూస్తా ఉన్నాం మనం, కార్మికుడికి ఏ కార్మికుడైనా ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగం పర్మనెంట్ అయితే మెరుగైనటువంటి వేతనాలు ఉంటాయి, రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ రోజు పర్మనెంట్ పని విధానం లేకుండా ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఈ కార్మికులు ఈ రోజు భద్రత లేకుండా చేస్తున్న పరిస్థితుంది. అట్లనే ఈ రోజు కార్మికుడికి సామాజిక భద్రతలో భాగంగా పెన్షన్ అనేటువంటి కార్మికుల హక్కు. కానీ కార్మికుడికి ఈ రోజు ఈ పెన్షన్ అనేటువంటి దాన్ని ఈరోజు మనం చూస్తాము. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళకి కానీ సిపిఎస్ తీసుకొచ్చారు. అదే పద్ధతిలో ఇప్పుడు నో పెన్షన్ పైతే ఏ కార్మికుడికి పెన్షన్ లేకుండా చేస్తున్న పరిస్థితుంది. ఈరోజు మనం చూస్తాము, కోట్లాది మంది అసంఘటిత రంగంలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 1996 చట్ట ప్రకారం భవనం కట్టుకునేటువంటి వాళ్ళు సెస్ ఇస్తే ఆ సెస్ ద్వారా కార్మికుడికి వాళ్ళకు ఉపయోగపడే పద్ధతుల్లో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లేబర్ కోడ్ల ప్రకారం ఈ సెస్ వసూలు చేయడానికి లేదు, యజమానుల దగ్గర నుంచి అని చెప్తున్నారు. మరి కార్మికుడికి ప్రమాదం జరిగితే భవన నిర్మాణ కార్మికుడు, మిఠాయి కార్మికుడు, లేదు రిక్షా కార్మికుడు, లేదు రైస్ మిల్ లో పనిచేసేవాళ్ళు ఈ కార్మికుల భద్రత గతంలో ఈ వేతనాల కోడ్ 2019లో తీసుకొచ్చారు. తర్వాత పారిశ్రామిక వేతనాల కోడ్ కానీ కార్మికుల భద్రత సంబంధించిన 2020లో తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకి మరణ శాస్త్రం లాంటివి కాబట్టి వీటిని అమలు చేయదని చెప్పేసి దేశంలో పెద్ద ఎత్తున 6 సంవత్సరాల కాలంలో ఆందోళన చేస్తే ఎన్నికలు ఎన్నన్నాళ్ళు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ముగిసిన తర్వాత 1 నవంబర్ 21 నుంచి ఓపిక చేసి కార్మిక కోడ్లు వీటిని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. గతంలో లేబర్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, ఈ లేబర్ ఇన్స్పెక్టర్ ఈ కోడ్ అమలైతే ఇక ఇన్స్పెక్టర్ అనే పదం కూడా రద్దు అయిపోయింది. ఎవరైనా కార్మికులు నాకు ఇబ్బంది ఇచ్చిన లేబర్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు. కోడ్లు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకురావటం, కార్మికుల బానిసలుగా చేసే లేబర్ కోడ్లు, వార్తలాడే కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. ప్రమాదపరిచిన 4